హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఇవాళటి వీడియోలో 30 సైజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కొలతలతో బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ను ఈ విధంగా వేసుకొని ఓపెన్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇది చీరలో వచ్చిన జాకెట్ ముక్క. ఇక్కడ కింద వైపు క్రాస్లు ఏమీ లేకుండా క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా కట్ చేసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇది ఎందుకంటే బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు కుట్టు కోసం ఈ విధంగా లైన్ గీసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ను రివర్స్లో తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు చూద్దాం. బ్యాక్ పార్ట్ పొడవు ఈ విధంగా తీసుకోవాలి. కింద టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని పావించి ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు ఈ విధంగా పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కు చేసుకొని 1 ఇంచు ఎక్స్ట్రా టక్స్ కోసం తీసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ విధంగా నడుము లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ పొడవు చూద్దాం. నెక్ పొడవు ఇలా పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కు చేసుకొని పావించు కుట్టు కోసం ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ నెక్ 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ 2 ఇంచులు పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక పొడవు చూద్దాం. చంక పొడవు ఈ విధంగా తీసుకోవాలి. చంక పొడవు ఇక్కడికి వస్తుంది చూడండి. ఖర్చు పావించు తీసుకోవాలి. షోల్డర్ 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఆమ్ డౌన్ 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇలా కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇలా అన్ని లైన్స్ కలిపేసుకొని చంక లోతు తీద్దాం. ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇది ఖర్చు 2 ఇంచులు. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని చంక లోతు 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా లోతు తీసుకోవాలి. భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ ఇలా పావించు క్రాస్లో కిందికి గీసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ను ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ను 2 ఇంచులు పైకి మలవాలి. ఇది ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు చూద్దాం. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకొని ఇది ఎలా ఉందో ఇలా గీసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు ఇది ఇంతే ఉంది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పొడవు చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం. ఇక్కడికి వచ్చింది. దీన్ని ఈ విధంగా గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ రౌండ్గా తీసుకోవాలి. చంక భాగం దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. 4 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇలా మధ్యలోకి చూసుకొని పొడవు 2.5 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా క్రాస్లో గీసుకోవాలి. ఇది టక్స్ వచ్చేసింది. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని పొడవు 2.5 దగ్గర మార్కు చేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో టక్స్ వేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో టక్స్ వేసుకోవాలి. చూసారా 1.5 వచ్చింది. ఇది పర్ఫెక్ట్ టక్స్లు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుందాం. బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. కింద ఇక్కడ ఒక మార్కు చేసుకోవాలి, ఎందుకంటే పట్టీ కోసం. ఇక్కడ పైన కుట్టు వరకు ఎంత ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కు ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా డౌన్ తీసుకోవాలి. ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు 6 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. చంక లూజు 7.5 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇది మన చేతి యొక్క లూజు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇది ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీయాలో చూద్దాం. ఇక్కడ నుంచి 1.5 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా పైవి 2 ఇలా పట్టుకొని మిడిల్లోకి ఇక్కడ ఇలా మనకు మార్కు చేసుకోవడానికి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా గీసుకొని హ్యాండ్ లోతు ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇక చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఓపెన్ ఆపోజిట్ సైడ్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా సేమ్ అలాగే వేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం రెండు జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ముందైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎంత పొడవు ఉందో అంత కట్ చేసుకోవాలి. తర్వాత
క్లాత్ ఎదురేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇక షేప్ బెల్ట్, ఉక్స్ కాజా బెల్ట్, బ్యాక్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే, ఇంకా లైనింగ్ బ్లౌజ్ ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.